నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అయితే మీరు ఇందాక చెప్తూ దివ్యందు గురించి మాట్లాడారు మన మున్నాబాయ్. సో ఆయన ఎలా ఉండేవారు, ఆయన సెట్లు ఎలా ఉండేవారు? ఎందుకంటే ఆయనకు ఒక కల్ట్ ఫ్యాన్ బేసే ఉంది మున్నాబాయ్కి ప్రత్యేకించి. సో ఆయన ఎలా ఉండేవారు? చాలా ఫ్రీగా ఉండేవారు, చాలా సరదాగా ఉండేవారు. ఒకటి మన లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు, దాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తుండేవారు. డైలాగులు అకౌంటింగ్ ఇస్తుండే వాళ్ళం, ఇచ్చేటప్పుడు అనమాట వాటిని పలికేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుండేవారు. కాకపోతే ఆ ఎమోషన్ ఆయన క్యాచ్ చేసేవారండి. మనం చెప్పే తెలుగు ఆయనకు అర్థం కాకుండా, మనం ఏం చెప్తున్నాం అని డైలాగ్ ఆయనకు అర్థం కాకుండా సరే ఎమోషన్ పట్టుకుండేవారు. ఎమోషన్ పట్టుకొని అనమాట ఇంకా మామూలుగా అన్నమాట చెప్పేవారు అనమాట. ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ఓకే ఓకే మీకు ఇంకా అర్థమవుతుంది. ఇంగ్లీష్ వచ్చా? సూపర్ సూపర్. ఎక్కడెక్కడికి వెళ్ళారు? పెద్ద సినిమా పేరు చెప్పి ఏ ఊర్లు తిరిగి వచ్చారు చెప్పండి. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ ఫస్ట్ శ్రీలంక వెళ్ళాం. ఎలా అనిపించింది ఫ్లైట్ జర్నీ నీకు? సూపర్ సూపర్. విండో సీట్ ఇచ్చారా? విండో సీట్ నుంచే మరి ఆఫీస్ లో ఉంటాం కాబట్టి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా రామన్ అన్నయ్య ఉంటారు, సార్ కూడా ఉంటారు, అన్ని రాస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్యకే నాది ఏది వచ్చినా నన్ను తీసుకొచ్చింది అన్నయ్య కాబట్టి మొత్తం అంతా అన్నయ్య చూసుకుంటాడు. అంతా అన్నయ్య మీద వదిలేసాం అన్నయ్య. సార్ మీకు ఎంత బాగా చూసుకున్నారు? ప్రొడక్షన్ హౌస్, ప్రొడ్యూసర్ల గురించి చెప్పండి. సతీష్ సార్ అటు సైడ్ ఒక మమ్మల్ని చూసుకోవడం కానీ, మా పేమెంట్ పరంగా అంటే మా శాలరీలో ఏదైనా సరే అసలు ప్రాబ్లం అనేది మాత్రం ఎప్పుడు అసలు వాళ్ళని మేము తలుచుకునే టైం మాకు ఇవ్వలేదు మేడం. అవునా? అంత బాగా చూసుకున్నారు. ఆఫీస్ కి వచ్చేటప్పుడు నేను భయపడిపోతాను. ఎందుకు? తిన్నారా అందరూ అడుగుతారు, అందరినీ తిన్నారా లేదని అడుగుతారు. ఈ స్టోరీ, ఈ మూవీ ఎలా ఉంటదంటే, ఒక యూత్ కవనియండి, ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అనివ్వండి, లేకపోతే ఎవరు వాళ్ళ ప్రొఫెషన్లో లాస్ అయిపోయిన వాళ్ళు ఇలా ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ మేడం. చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. ఏంటంటే ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాం కదా అనేసి అనమాట సూసైడ్లు చేసుకోవడం, ఏదో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాం ఈ మధ్యన చాలా మనం చూస్తుంటాం. కానీ ఈ మూవీ చూసిన తర్వాత అనమాట అంతెందుకు మేడం, ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి ఎవరైనా సరే, రే పెద్దగాడిని చూసి నేర్చుకో, పెద్దగాడిలా చేయరా, పెద్దగాడిలా అంటే ఎంత ఇన్స్పిరేషనల్ అంటే ఒక అవకాశం కోల్పోయింది అనేసి అనమాట అంత అయిపోయింది అనుకోక్కర్లేదు. అంటే నీ పట్టుదల గట్టిదైతే అనమాట అవకాశాలు వస్తాయి, నువ్వు ఏదైనా సాధించవచ్చు అనేసి. అంటే ఇది ఒక యూత్ కి కాదు, మొత్తం ఒక ఇన్స్పిరేషనల్ మూవీ మేడం. అంటే మనం చూసుకున్న మిగతా వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళు ఆడే మాటలు, జగపతి బాబు గారు అవనివ్వండి, చరణ్ గారు ఇంత కమిట్మెంట్ అయ్యి అనమాట చేయడం, వాళ్ళ ఇదంతా ఈ రోజు ఆ మూవీకి ఇంత వైబ్ ఉన్నది అనేసి అంటే కారణం మెయిన్ స్టోరీ మేడం. స్టోరీ ఎందుకంటే అంత డెప్త్ ఉంది, అంత ఎమోషనల్ గా, అది చాలా పెద్ద టాస్క్. ఒక పెద్ద హీరోతో ఆ ఎమోషన్ తీసుకొని అలా రాసుకోవడం, అలా చేయడం అనేసి అంటే మాత్రం చాలా పెద్ద సవాల్. అందుకే అంటున్నాను, ఆయన రాతలోనే ఆయన పొగరు ఉంది, ఆయన పవర్ ఏంటనేది అనమాట రాతలో కనిపిస్తుంది, మనసులో ఏం కనిపించదు మేడం. మనసులో చాలా సింపుల్, చాలా మంచి, ఆయన చాలా మర్యాదగా మాట్లాడతారు, ఇగో లేని పర్సన్, చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా చక్కగా చూసుకుంటారు, కనిపించినప్పుడల్లా నవ్వుతుంటారు, బాగున్నారు అంటారు. సూపర్. Congratulations Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.